మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ విజయ్ దళపతి గారి పొలిటికల్ ఈవెంట్ లో 40 మంది వరకు అయితే చనిపోయారు సార్, తొక్కిసలాట జరిగి. సో నిన్నంతా విజువల్స్ అందరినీ కూడా కలిసివేశాయి. సో దేశవ్యాప్తంగా ఇప్పుడు దీని పట్ల అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎలా జరిగింది తొక్కిసలాట, ఎవరు బాధ్యత వహించాలి? సో ఈ పొలిటికల్ ఈవెంట్స్ లో ఈ మధ్య కాలంలో తొక్కిసలాట్లు మనం చాలా ఈవెంట్స్ లో జరగడం మనం చూస్తున్నాం సార్. అసలు ఏం జరుగుతుంది, మరి ఈ విజయ్ దళపతి ఈవెంట్ లో ఏం జరిగింది? జనరల్ గా ఒక రోడ్ షో ప్రోగ్రామ్ అయితే జనాలు వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే వస్తాడు నాయకుడు అని ఎదురు చూడటం అనేది రోడ్ షోల్లో కామనే. కానీ ఇది రోడ్ షో లాంటి కార్యక్రమం కాదు. ఇది ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమం. ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు దానికి ఇన్ టైంలో ఉండటం అనేది బాధ్యత. అలా కాకుండా జనాలు పోగయ్యే వరకు వెయిట్ చేసి, అంటే తను ఎంగేజ్ అయి కూడా లేడు, విజయ్ ఎంగేజ్ అయి లేడు. సినిమాల్లోనో లేకపోతే వేరే కార్యక్రమంలోనో అదర్వైజ్ ఎంగేజ్ అయి ఉంటే లేట్గా రావటం అనేది నిన్న చూసాం మనం. లేట్గా రావటానికి కారణాలు ఏమిటి అనేది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. జనం బాగా వచ్చారా, తొక్కిసలాట జరుగుతోందా అంటే ఒక రకమైనటువంటి సినిమా యాటిట్యూడ్ ఉంటుంది. విపరీతంగా క్రౌడ్ ఉండాలి, మనం నిలబడి మాట్లాడుతుంటే నేల ఈనిందా, ఆకాశం బద్దలైందా అన్న లెవెల్లో జనం ఉండాలి అనేది ఎక్స్పెక్ట్ చేయటం తప్పని నేను అంటలేదు. కానీ అది దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. చాలా సందర్భాల్లో ఇలాంటివి జరుగుతాయి. ఉదాహరణకి తిరుపతిలో ప్రజారాజ్యం ప్రకటించాడు ఆయన, చిరంజీవి గారు. ప్రకటించినప్పుడు ఒక ఓపెన్ గ్రౌండ్లోనే చేశారు. అది ఒక బెలూన్ని ఎగరేశారు, హడావిడి జరిగింది. కానీ జనాలు స్టేజీ మీద ఏం జరుగుతోందో చూడటం కోసం ఆ దగ్గరలో ఏది ఎత్తుగా కనిపిస్తే అది ఎక్కేసే ప్రయత్నం చేశారు. ట్రాన్స్ఫార్మర్లు కూడా ఎక్కేశారు, ఏది కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు కూడా ఎక్కేసి చివరికి వాళ్ళని దింపడానికి నానా కష్టాలు పడాల్సి వచ్చింది. ఇలాంటివి జనం పబ్లిక్ ఏంటంటే ఒక ప్యానిక్ మూడ్లోకి వెళ్ళిపోతారు. 10 మంది ఒక చోట చేరిన తర్వాత మూక మనస్తత్వం వచ్చేసి అది రకరకాలుగా దారితీస్తుంది. ఆ ప్యానిక్ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయటానికి ఆ ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందని నువ్వు ముందు అనుకోవాలి. నువ్వు జనాల్ని అక్కడ పోగు చేస్తున్నాను అనుకున్నప్పుడు వాళ్ళని కన్వీనియంట్గా అకామిడేట్ చేయాలి. అకామిడేట్ అయ్యేలాగా ఏర్పాట్లు ఉండాలి. ఆ ఏర్పాట్ల కార్యక్రమం ఎప్పుడు కూడా డిలే కాకూడదు. నువ్వు అంతమంది పబ్లిక్ని, పైగా ఆయన మెసేజ్ పెట్టాడు ప్రపంచానికి, నేను వస్తున్నాను అని. ఎప్పుడు బయలుదేరాడు ఆయన? బయలుదేరిన టైము ఒరిజినల్గా మార్నింగ్ ప్రకటించిన షెడ్యూల్కి ఆయన వచ్చిన టైంకి చాలా తేడా ఉంది. 5-6 hours అంట. ఈ లోపు జనాలు పోగేయాలనేది వాళ్ళ ప్రోగ్రాం. ఆయన జనాల్ని మళ్ళేయటానికి కొంతమందిని పెట్టుంటాడు. అంటే వాళ్ళ పార్టీ ఆర్గనైజ్ చేసి ఉంటుంది. ఈ ఆర్గనైజ్ చేసినప్పుడు ఆ జనాలని ప్రాపర్గా అకామిడేట్ చేయటం అనే పని చేయకుండా అలా వచ్చేసారు. జనాలు వస్తూనే ఉన్నారు. ఈలోపు జనం క్యూరియస్గా ఉన్న టైంలో తను ఎంట్రీ ఇవ్వటం ద్వారా ఒక సౌండ్ ఎక్స్పెక్ట్ చేశాడు అతను. ఆ సౌండ్ కాకుండా అక్కడ ఏం జరిగిందంటే తొక్కిసలాట జరిగింది. చూడాలి అనేటువంటి ఒక గొడవ నడుస్తుంది కదా, అది లేకుండా నివారించటం అనేది ఆయన బాధ్యత. అది నివారించటం కోసం ప్రజల్లోకి నెమ్మదిగా వెళ్ళాలి. ప్రజలకి తను స్టార్ నుంచి పొలిటీషియన్గా మారిన విధానం వాళ్ళకి క్యారీ చేయటం కోసం ప్రతి స్టారు చేయవలసిన పని ఇది. రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి హీరో చేసే పని ఇదే. ముందు తన్ని తాను జనాలకి స్లోగా పరిచయం చేసుకుంటూ వెళ్ళటం, రోజువారీ మనిషిగా మారటం. అప్పుడు ఈ గొడవ ఉండదు, ఈ తొక్కిసలాటలు జరగవు. కానీ నిన్న వాంటెడ్గా జరిగినట్టుగా కనిపించింది సంఘటన. ఆయన దుఃఖంతో గొంతు పూడుకుపోయింది, నాకు నోట మాట రావడం లేదు, ఇవన్నీ మాట్లాడాడు. ఆ దుఃఖంతో అంటే నిజానికి ఆయన దీని గురించి స్పందించడం కూడా చాలా లేట్గానే స్పందించాడు. అంత లేట్ అవడానికి కారణం ఏమిటి ఎస్టాబ్లిష్ చేశాడు ఆయన చాలా స్పష్టంగా. నేను దుఃఖంతో గొంతు పూడుకుపోయి పూర్తిగా ఇంటర్నల్గా నేను చాలా బ్లీడ్ అయిపోతున్నాను, కాబట్టి
మాట్లాడటానికి గొంతు పెగలటానికి టైం పట్టింది అన్నట్టుగా ఏదో బాధపడ్డాడు, కానీ అది కాదు. వీళ్ళు జనాలను అలా మొబిలైజ్ చేసి మోటివేట్ చేసి ఏదో చేయాలి, ఒక పెద్ద సౌండ్ చేయాలి అనుకున్నాడు ఆయన. ఒక పొలిటికల్ సౌండ్ చేయాలి స్టేట్లో అనేది ఆయన ఒరిజినల్ ప్రోగ్రామ్. అది రాంగ్, అది రాంగ్ ఇండికేషన్. అందుకని జనరల్గా ఎవరైనా సరే, అంటే సినిమా గ్లామర్తో రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాపర్ అరేంజ్మెంట్స్ లేకుండా రంగంలోకి దిగలేదు ఇప్పటిదాకా. రెండోది, జనానికి రోజువారీ పరిచయం అవటం కోసం రోడ్ షో ఎన్నుకున్నారు. ఎన్టీ రామారావు కూడా ఎందుకు రోడ్ షోకి వచ్చాడు అంటే, జనంలో ఒక ఊరు తర్వాత ఒక ఊరు కలుసుకుంటూ వెళ్తే ఈ క్రౌడ్ మొబిలైజేషన్ అనేది ఉండదు. రోడ్ల మీద ఉన్న జనాలతో మాట్లాడుకుంటూ వెడుతూ ఉంటే నెమ్మదిగా జనం ఇతను ఆ గ్లామర్ నుంచి ఈ ఏరియాకి వచ్చేసాడు అనేది అర్థం చేసుకుంటారు. అది చేయవలసిన పని ఎవరైనా సరే. ఎంజీఆర్ చేసింది అదే. ఆ తర్వాత కొంతకాలమే రాజకీయాల్లో ఉన్నటువంటి కృష్ణ కూడా చేసింది అదే. ఆయన నెమ్మదిగా జనాలని ఒక మేరకు ఉన్న జనాల్లోకి వెళ్ళి తనని తాను పరిచయం చేసుకోవటం అనే కార్యక్రమమే జరుగుతుంది. ఇది ఈయన ఈ మీటింగ్ ద్వారా ఒక పెద్ద శబ్దం చేయాలనుకున్నాడు. తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపన పుట్టించాలి అనేటువంటి దాంతో చేసినటువంటి, ఇది వాంటెడ్గా చేసింది. దీని మీద కొంచెం దర్యాప్తు చేసి లోతుగా, అంటే 40 మంది ప్రాణాలు పోవటం అనేది చిన్న విషయం కాదు. పిల్లలు ఉన్నారు పైగా. పిల్లల్ని తీసుకుని జనాలు ఎందుకు వచ్చారని మాట్లాడుతున్నారు. కొంతమంది పిల్లల్ని తీసుకునే వస్తారండి. వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ ఏదైనా చెప్తాడేమో ఇతను, ఒక ఆల్టర్నేటివ్ కనిపిస్తుందేమో ఇతను రాజకీయంలో అని ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు జనాలు. రెండోది, మొబిలైజ్ చేసినప్పుడు ఫ్యామిలీసే ఆర్గనైజ్ అవుతాయి. వాళ్ళనే పట్టుకొచ్చి అక్కడ దింపుతారు. ఈ దింపిన వాళ్ళకి వీళ్ళని ప్రాపర్గా తిరిగి తీసుకెళ్ళటం అనే బాధ్యత ఉండదు. ఈ మొబిలైజేషన్ జరిగినప్పుడు ఫ్యామిలీస్ తొక్కిసలాట్లో ఇరుక్కోవడం వల్ల పిల్లలు చచ్చిపోయారు. దీనికి ఎవరు జవాబుదారీ? దుఃఖంతో గొంతు పూడుకుపోవడం ఇవన్నీ కాదు కారణాలు. ముందుగా ఆ ఫ్యామిలీస్ని రిహాబిలిటేట్ చేయటానికి, వాళ్ళని ఆ దుఃఖం నుంచి బయటకు తీసుకురావడానికి ఏం చేస్తారు అనేది ఒకటి కావాలి. దానికంటే ముందు అసలు ఈ తొక్కిసలాటకి కారణాలు ఏమిటి అనేది ప్రాపర్గా దర్యాప్తు జరగాలి. ఆ దర్యాప్తు జరిగి ఖచ్చితంగా అక్కడ పార్టీ సమన్వయ లోపము, ప్లానింగ్ లోపము ఇవన్నీ కనిపించాయి. కాబట్టి దీన్ని ఆషామాషిగా వదిలిపెడితే కుదరదు. మన వాళ్ళు జనరల్గా అదేదో ఒక ఇది ఉంది, దొమ్మి అనే దానికి కేసులు ఉండవు, అలా క్రియేట్ చేస్తున్నారు దీన్ని. అది కాదు కారణం. ఇది వాంటెడ్గా ఒక ప్రోగ్రామ్ కోసం మొబిలైజ్ చేసినటువంటి జనం వాళ్ళు. ఆ జనాన్ని సేఫ్గా తీసుకెళ్ళటం కూడా వాళ్ళ బాధ్యత. ఎవరైతే మొబిలైజ్ చేశారో వాళ్ళ బాధ్యత. కాబట్టి ఏ ఏరియాల వాళ్ళు చనిపోయారో ఆ ఏరియాల నుంచి మొబిలైజ్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ దగ్గర నుంచి కేసులు పెట్టుకుంటూ పార్టీ నాయకత్వం వరకు కేసులు పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. తమిళనాడు గవర్నమెంట్ ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి. ఆల్రెడీ ఒక మాట అయితే అట్నుంచి దొరికింది గవర్నమెంట్ వైపు నుంచి, మేము ఎవరిని ఉపేక్షించము, నాకు పోయిన ప్రాణాలు కీలకమే, అలాగే ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు కార్యక్రమాలు కూడా ముమ్మరం చేస్తామని చెప్పారు. కానీ అలా నోటి మాటగా ఉండిపోతుందా, అది ప్రాక్టికల్గా నడుస్తుందా అనేది చూడాలి. ఏ రాజకీయ పార్టీకైనా జనాల ప్రాణాలు తీసే రైట్ లేదు. మీరు మీటింగు జనం సేఫ్గా వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోవాలి. మనం ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చూసాం ఆ మధ్య. ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో కూడా ఇలాంటి దారుణాలే జరిగినాయి. జరిగిన తర్వాత అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెట్టడమే వద్దు అనుకున్నారు. ఆ మధ్య సంజయ్ థియేటర్ ఇన్సిడెంట్ అదే కదా. ఇక్కడ అల్లు అర్జున్ది. మీరు ఏ ప్లేస్లో అడ్రస్ చేస్తున్నారో ఆ ప్లేస్ కెపాసిటీ ఎంత, అవన్నీ ఆ రోజు కూడా అదే జరిగింది. వాళ్ళు ప్రైస్ హైక్ కోసం, టిక్కెట్ల రేట్లు పెంచి అమ్మటం కోసం అల్లు అర్జున్ ఆ థియేటర్కి వస్తున్నాడు అనేది బయటకి మెసేజ్ పంపించారు జనంలోకి. ఆ మెసేజ్ రకరకాల ప్లాట్ఫామ్స్ మీదకి వెళ్ళిపోయి జనాలు రకరకాలుగా అక్కడికి ఆర్గనైజ్ అయిపోయారు ఆ థియేటర్ దగ్గరికి. ఇక్కడ అదే జరిగింది. విజయ్ సభకు కూడా అదే జరిగింది. 8:30కో ఎప్పుడో ఆయన ట్వీట్ చేశాడు. చేసినప్పుడు దాని ప్రకారం
నడిచే పరిస్థితి ఉన్నప్పుడే ఆ మాట చెప్పాలి. అలా కాకుండా మీరు డిలే చేసి మీరు జనాల్ని అంత జనాలు రావాలి ఇంకేదో మీ మీ బ్రెయిన్లో ఉన్న పొలిటికల్ ఐడియాలజీకి జనాన్ని వాడుకోవాలి అని అనుకోవడంలోనే తప్పు ఉంది. ఆ తప్పు ఇక్కడ వాళ్ళ ప్రాణాలు తీసేదాకా వెళ్ళింది. అందుకని ఖచ్చితంగా దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ఇంటర్నల్ కరెక్షన్కి ఒక ప్రకటన చేయాలి. దుఃఖంతో గొంతు పుడుకుపోయిందంటే కుదరదు. అసలు ఈ సంఘటన జరగటానికి కారణం ఎవరు అనేది ఆయన బహిరంగ వేదిక మీద పర్సనల్ ప్రోగ్రామ్ మొదలు పెట్టాలి. ఇమ్మీడియట్గా పార్టీ తనని తాను కరెక్ట్ చేసుకునే మెకానిజంలోకి వస్తోంది, మేము ఈ సంఘటన పట్ల సీరియస్గా ఉన్నాము అని మాట్లాడాలి. ఆయన గొంతు పూడుకుపోవటాలు ఇవన్నీ కుదరదు. ఓకే, ఎవరెవరు ఎక్కడి నుంచి మొబిలైజ్ అయ్యారు, చనిపోయిన వాళ్ళు ఎవరు, వాళ్ళ ఫ్యామిలీస్ పరిస్థితి ఏంటి, ఆ చనిపోయిన పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏం చదువుతున్నారు, ఆ ఫ్యామిలీకి ఎలా ఆధారం అవుతారు, వాళ్ళకి ఎలా ఆసరా ఇవ్వాలి, ఇది జరుగుతూ దీనికి ప్యారలల్గా ఎవరైతే ఆ తొక్కిసలాటకు కారణమయ్యారో వాళ్ళని ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి లోపల పెట్టి వాళ్ళని మర్డర్ కేసు పెట్టి 302 కింద మాత్రమే బుక్ చేయాలి. ఇది దొమ్మి కాబట్టి ఇది దొమ్మిగా చిత్రీకరించి తొక్కిసలాట అనటంలోనే కాన్స్పిరసీ ఉంది. తొక్కిసలాట అని చెప్పి మాస్ ఇదిగా మార్చేసి దాన్ని కేసు లేకుండా చేస్తారు. ఇది తప్పు. ఇది దుర్మార్గమైన కుట్ర ప్రతిసారి జరుగుతుంది. అలా కుదరదు. ఎవరెవరు కారణమో వాళ్ళ మీద ఖచ్చితంగా హత్యా నేరం కింద కేసులు పెడితే భవిష్యత్తులో ఇలాంటి దారుణాలు జరగకుండా అడ్డుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఓకే, ఆ దిశగా ప్రభుత్వం అడుగు ముందుకు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజా సంఘాలన్నీ కూడా కాన్షియస్గా ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టాలి. ఎవరు ఆ మీటింగ్ ఆర్గనైజ్ చేశారు, ఆర్గనైజర్స్ ఎవరు, చనిపోయిన వాళ్ళు ఏ ప్రాంతాల నుంచి వచ్చారు, ఆ ప్రాంతాల్లో వీళ్ళని ఆర్గనైజ్ చేసింది ఎవరు దగ్గర నుంచి కేసులు పెట్టాలి. ముందైతే దర్యాప్తు విచారణ జరగాలి. ప్యారలల్గా వీళ్ళకి సహాయ కార్యక్రమాలు జరగాలి. రెండింటినీ సమన్వయంతో ముందుకు తీసుకెళ్ళకపోతే కుదరదు అని ప్రభుత్వం మీద ఆ పార్టీ మీద ఒత్తిడి తీసుకురావడం అనే కార్యక్రమం ఇమ్మీడియట్గా తమిళనాడులో ఉన్నటువంటి ప్రజా సంఘాలు